హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా గుమ్మగుమ్మలాడుతూ నోరూరించేలాగా ఉండే టమాటో చారు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇలాగ మనం టొమాటో చారు చేసుకుని తీసుకున్నామంటే అన్నం మొత్తం కూడా ఈ చారుతోటి తినేస్తామండి. అంత టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక ఇప్పుడు ఈ కూల్ వెదర్కి జలుబు దగ్గు ఉంటున్నాయి కదండి. సో మనం ఇలాగ చారు చేసుకుని తీసుకున్నామనుకోండి, టొమాటో చారు, చక్కగా వీటి నుంచి మనకు చాలా వరకు కూడా రిలీఫ్ అనేది ఉంటుందండి. ఇక్కడ నేను అప్పటికప్పుడు ఒక పొడి రెడీ చేసుకొని వేసుకున్నానండి. ఇది వేసుకోవటం వల్ల మరింత టేస్టీగాను అలాగే మరింత హెల్తీగాను కూడా ఉంటాయండి ఈ టొమాటో చారు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను ఒక 4 వరకు టొమాటోలు, అలాగే వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, ఎండుమిర్చిని, అలాగే గ్రీన్ చిల్లీని కూడా తీసుకున్నానండి. ఇక ఇప్పుడు టొమాటో ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకున్నానండి. వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేసుకొని, ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నానండి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నానండి. ఇక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 5-6 వరకు కూడా వెల్లుల్లిని వేస్తున్నానండి. అలాగే వీటితో పాటు కొన్ని ధనియాలను కూడా వేస్తున్నాను, అలాగే ఒక 10 వరకు కూడా మిరియాలను వేస్తున్నానండి, అలాగే కొంచెం జీలకర్ర, వీటితో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీని వేశానండి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను, అలాగే వీటితో పాటు కొన్ని మెంతులను కూడా వేస్తున్నానండి. ఇలాగ ఇవన్నీ కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి పులుపు కోసం అనేసి నేను కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నానండి. వేసుకొని దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ రెడీ చేసుకొని ఇలాగ కలిపేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి ఒక 1.5 గరిటె వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఎండుమిర్చిని ఒక 2 ఎండుమిర్చిని తుంపేసి వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని వేసుకుందామండి. వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంచెంసేపు మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇలాగ ఈ పొడి అప్పటికప్పుడు ఈ పొడి రెడీ చేసుకొని వేసుకోవటం వల్ల మనం చేసే ఈ టొమాటో చారు గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయండి. ఇక ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టొమాటోలను గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇక ఆ టొమాటో లిక్విడ్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం కొంచెంసేపు కుక్ చేసుకుందామండి. ఇక్కడ మనం పచ్చి టొమాటోల్ని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి సో కొంచెంసేపు మనం కుక్ చేసుకుందామండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం కొంచెంసేపు ఉడికించుకుందాము. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు చాలా వరకు దగ్గరకు వచ్చేసింది, కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది. ఇక ఇప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉందండి. ఇక ఇలాంటి టైంలో మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఇక ఆ చింతపండు రసం వేసుకుందామండి. అలాగే సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం టొమాటో చారును బాయిల్ చేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా మనకు బాయిల్ అవుతూ ఉన్నాయి, మంచి స్మెల్ వస్తూ ఉందండి ఈ బాయిల్ అయ్యేటప్పుడు గుమ్మగుమ్మలాడుతూ. ఇక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. వేసుకొని మరికొంచెం సేపు మనం బాయిల్ చేసుకుందాము. ఇక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయింది కదండి, అంటే మనకు చక్కగా టొమాటో చారు రెడీ అయిపోయినట్లేనండి. ఇక ఇది బాయిల్ అవుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉందండి. ఇక్కడ మనం అన్ని దినుసులు వేసుకున్నాం కదా, అందుకోసం అనేసి ఇలా చేసి పెట్టండి, ఇంట్లోని వారందరూ కూడా ఇష్టపడతారండి, చాలా రుచిగా ఉంటాయి. ఇక ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి,
ఎంతో టేస్టీగా గుమగుమలాడుతూ ఎంతో హెల్తీగా ఉండే టొమాటో చారు రెడీ అయిపోయాయండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.